మనకు తెలుగు లిటరేచర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో పేపర్ 2 పార్ట్ బిలో శ్రీ మహాప్రస్థానం ఉందన్నమాట. అందులో రుక్కులు అనే ఈ గేయం ఉంది కదా, దీనికి సంబంధించి వ్యాఖ్యానం ఇప్పుడు చూద్దాం. దీని మీద ప్రశ్నలు ఎలా రావచ్చు అంటే, మొదట శ్రీకి సంబంధించి మహాకవులు మిగిలిన కవులకి మార్గదర్శకం కూడా చేస్తారు. ఇక్కడ శ్రీ మహాకవి, ఆయన కవిత్వం అనేది ఎలా ఉండాలి, ఆయన అభ్యుదయ కవిత శిఖరం అన్నమాట. ఆయన కవిత్వం అనేది ఎలా ఉండాలి అనేది నిర్దేశిస్తూ కవిత ఓ కవిత, రుక్కులు, నవకవిత మొదలైనవి రాశారనమాట. అందులో ఒకటి రుక్కులు. సో ఆయన కవిత్వం ఎలా ఉండాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అందులో ఇది ఒక సబ్ పార్ట్గా ఉపయోగపడుతుంది. లేదా రుక్కులు మీదే మనకు షార్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు అది రాయటానికి ఉపయోగపడుతుంది. లేదా రుక్కుల మీద మనకి వ్యాఖ్యానం రాయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సరే, రుక్కులు అంటే ఏంటి? ఫస్ట్ మనము టైటిల్ గురించి చూద్దాం. రుక్కులు అంటే మనకు వేదాలకు సంబంధించిన వేద మంత్రాలు ఉంటాయి కదా, ఆ వేద మంత్రాలని రుక్కులు అంటారనమాట. అక్కడ ఇవి మనకి తెలుగు భాషకి ఆలు ఈలు ఎలా మూలకమో, అలాగే ఇంగ్లీష్ భాషకి ఏబిసిడి ఇలాంటివి ఎలా మూలమో, అలాగా ఇది కవిత్వానికి మూలం అని చెప్పడానికి అన్నట్టు రుక్కులు అని పెట్టారనమాట. పైగా రుక్కులు అంటే ఎంతో పవిత్రమైనవి. వేదం భారతీయ జీవన విధానంలో ఎంతో పవిత్రత సంపాదించుకున్న అనమాట. అలాగా ఈ కవిత్వాన్ని కూడా అంత పవిత్ర స్థానానికి పెట్టడానికి గాను ఈ రుక్కులు అనే ఈ టైటిల్ పెట్టారనమాట. పైగా ఈ టైటిల్ వల్ల ఈ మొత్తం దానికి ఒక అర్థం వస్తుంది. అసలు ఇదంతా ఏంటి అని చెప్పే ఒక అర్థం వచ్చే పరిపూరక శీర్షిక అనమాట ఇది. సరే, ఇందులో అతను ఏమేం చెప్పారో ఒకసారి చూద్దాం. అంటే కవిత్వం ఎలా ఉండాలి అనే దానికి అంతకుముందు నా అభిప్రాయాలు కూడా ఒకసారి చూస్తే, కవిత్వంలో హీన వస్తువు ఉండకూడదు అనేది అప్పట్లో ఉన్న సూత్రం అనమాట. అంటే అభ్యుదయ కవిత్వం రావడానికంటే ముందు, ఆ మాటకు వస్తే 19వ శతాబ్దానికంటే ముందు హీన వస్తువు ఉండకూడదు అనేది ఒక సూత్రం అనమాట. ఆ తర్వాత అగ్రవర్ణాలకు మాత్రమే కవిత్వం కేంద్రీకరించబడిన రోజుల్లో ఇవి కవిత్వం అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని నిర్దేశించే రోజుల్లో కవిత్వంలో ఎంచుకోవాల్సిన వస్తువు కానీ, చెప్పే పద్ధతి కానీ, అందులో వాళ్ళకున్న ఈ కొన్ని సూత్రాలు ఉండేవన్నమాట. వీటన్నిటిని బద్దలు కొట్టడం అనేది ఆధునికతలో ఒక ముఖ్యమైన విషయం. అందులో ఇది బాగా ప్రాచుర్యం పొందిందనమాట. సరే, ఇందులో ఏమేమి ఉంది? శ్రీ గారు చెప్పిన ఈ రుక్కులు ఖండికలో కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, హీనంగా చూడకు దేన్ని, కవితామయమైనవి అన్నీ, రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క నీవైపే చూస్తూ ఉంటాయి, తమ లోతు కనుక్కోమంటాయి, తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పం అనర్ఘం, ఉండాలోయ్ కవితావేశం, కానీవోయ్ రసనిర్దేశం, దొరకదటోయ్ శోభాలేశం, కళ్ళంటూ ఉంటే చూసి, వాక్కుంటే రాసి, ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. ఇది రుక్కులు అన్నమాట. ఇందులో అతను చెప్పిన ఒక్కొక్కటి మనకి కవిత్వంలో ఎలాగా ఉపయోగపడుతుందో చూద్దాం. సో ఈ కవిత్వానికి సంబంధించి మనకు శ్రీ దగ్గర వచ్చేసరికి ప్రతీకలు ఉంటాయన్నమాట. చెప్పిన ప్రతి వస్తువు లేదా విషయము కొన్నిటికి ప్రతీకలు అవుతాయి. ప్రతీకలు అంటే ఇంగ్లీష్లో మనం సింబల్స్ అంటాం, సింబాలిజం అన్నమాట. సో ఈ సింబాలిజం అనేది ఇందులో ఎలా వచ్చింది, మనకి కవిత్వం రాయడానికి ఆయన నిర్దేశించిన మార్గనిర్దేశకాలు ఏవి, అది ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిది కుక్కపిల్ల విశ్వాసానికి ప్రతీక. సో విశ్వాసము, నమ్మకము, ట్రస్ట్ అంటాం కదా, ఈ ప్రపంచం అంతా కూడా ఈ నమ్మకం మీదే నడుస్తుంది. సో అది ఉండాలన్నమాట మన ఆ కవిత్వంలో. తర్వాతది అగ్గిపుల్ల అనేది దేనికి ప్రతీక? నిప్పు. ఈ నిప్పు అనేది మానవ జాతి యొక్క పరిణామానికి ఒక ప్రధానమైన భూమిక పోషించిందనమాట. మానవ జాతి తన రక్షణ మిగతా జంతువులతో పోలిస్తే తనకి డిఫెన్స్ అత్యంత బాగా చేసుకోవడానికి నిప్పు చాలా ప్రధానమైన పాత్ర పోషించింది. తర్వాత తన జీవన విధానంలో నిప్పు వల్లే ఆహారాన్ని కొంచెం బాగా జీర్ణం చేసుకోగలగడం, ఆ తర్వాత ఇదే నిప్పు కారణంగా ఎన్నో కొత్త ఇన్వెంటరీస్ అది కనుక్కోవడం. అందుకని ఇప్పటికి కూడా చాలా సంస్కృతుల్లో నిప్పు లేదా అగ్ని యొక్క ఆరాధన ఉందన్నమాట.
ఇప్పటికీ మనం పార్శీక సంస్కృతి కావచ్చు, భారతీయ సంస్కృతిలోనే చూద్దాం. మన దేవాలయాల్లో అఖండ జ్యోతి అనేది ఒక నిరంతర అంటే ఒక పవిత్రమైన స్థానానికి వస్తుందన్నమాట. అది అగ్గిపుల్ల అనేది. మరి సబ్బుబిళ్ళ అంటే ఏంటి? సబ్బుబిళ్ళ అనేది ఏంటంటే మురికిని వదులుకొడుతుంది కదా. అలాగా మనసులో ఉన్న మురికిని వదలగొట్టేది అయిండాలన్నమాట కవిత్వం. అంటే ఆ మురికి అనేది దేనికి సంబంధించింది? పాతకాలానికి సంబంధించింది, లేకపోతే మన భావాల్లో ఉన్న నకారాత్మక వైఖరికి సంబంధించింది. ఇవి ఏంటాయి అన్నమాట. వాటిని వదలగొట్టాలి అంటాడు కవి. సో అలాగా వేటిని హీనంగా చూడకూడదు, అన్నిట్లో కవిత్వం ఉంది అని చెప్తాడనమాట. సో అన్నిట్లో కవిత్వం ఉంది అని చెప్పడం వెనుక అంతకుముందు హీన వస్తు ప్రకటన అనేది తప్పుగా ఉండేదన్నమాట. ఇప్పుడు కవిత్వంలో హీన వస్తు ప్రకటన అనేది ఒక ముఖ్యమైన అంశం అయిపోయింది. ముఖ్యంగా అభ్యుదయ కవిత్వంలో హీన వస్తు ప్రకటన చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ అభ్యుదయమైన మాటని మనము ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ అనే మాటల్లో చూడొచ్చు అనమాట. సరే, తర్వాతది రొట్టె ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క. అవన్నీ నీ వైపు చూస్తుంటాయంట, వాటి యొక్క లోతు కనుక్కోమంటాయంట. ఇక్కడ లోతు అనేది ఇంపార్టెంట్. రొట్టె ముక్కకున్న లోతు ఏంటి? రొట్టె ముక్క ఆకలి తీరడానికి ప్రతీక. సో ఆకలి యొక్క లోతు ఎంత? ఆకలికి మనకు ఉపరితలం మీద తెలుసు కానీ లోతు తెలుసు. ఆకలి లోతు ఒకసారి ఊహించండి. ఒక వారంలో మీకు ఆహారం లేదు, మీకు లేదు, ఓకే, మీ కడుపులో కొంత క్షుద్బాధ ఉంటుంది, విపరీతమైన కడుపు మేలేసినట్టుగా ఉంటుంది. అదే ఆకలి మీతో పాటు మీ భార్య పిల్లలకు లేదు. మీ పిల్లలు, చిన్న పిల్లలు పాపం వారం నుంచి ఆకలి అని ఏడుస్తున్నారు. సో మీకు ఎలా ఉంటుంది ఆ బాధ? సో ఇక్కడ మీ కడుపు మాత్రమే కాకుండా మీ మనసును కూడా బాగా పిండినట్టు అవుతుందన్నమాట. అన్ని రకాల విప్లవాలకి, అన్ని రకాల మానవ చర్యలకి ఆకలి కారణం. సో ఆ ఆకలి యొక్క లోతును చూడమంటాడు కవి. మరి అరటి తొక్క దేనికి ప్రతీక? అరటి తొక్క నెక్స్ట్ది రక్షణ అన్నమాట. మనందరికీ కూడా రక్షణ అనేది కావాలి. ఈ ప్రొటెక్షన్ మీదే ఆధారపడి ఉంటాయి. గవర్నమెంట్స్ యొక్క ప్రధానమైన బాధ్యత రక్షణ. మనుషుల్లో ఈ రక్షణ అనేది భౌతికపరమైన రక్షణ అవ్వచ్చు, ఆధ్యాత్మిక రక్షణ అవ్వచ్చు, అలాగే ఆర్థిక రక్షణ అవ్వచ్చు. ఇలాగా ఎన్నో రకాల రక్షణలు అనేవి మనకు కావాల్సి ఉంటుందన్నమాట. సో అలాంటి రక్షణ అనేది మనుషుల జీవితాల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుందో, ఆ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల మానవ జీవితాలు ఎలాగా ఉంటాయో అది నీ కవిత్వంలో చూపించాలి అంటున్నాడు అనమాట. తర్వాతది బల్ల చెక్క విశ్రాంతికి ప్రతీక. మీరు విశ్రాంతిగా కూర్చున్న దగ్గరే అక్కడి నుంచే సమస్త కళలు పుడతాయి. సో మీ ఆకలి తీరింది, మీకు రక్షణ వచ్చింది, తర్వాతది విశ్రాంతి. ఈ విశ్రాంతి యొక్క లోతుల్లోనే మానవ జీవిత పరిణామం అంతా సాగిందనమాట. ఒక ఉన్నతమైన సంస్కృతిని కానీ, కవిత్వం కానీ, రకరకాల కళలు కానీ, ఇవన్నీ కూడా విశ్రాంతి నుంచి పుట్టినవే. సో ఆ విశ్రాంతికి బల్ల చెక్క అనేది మనకి ఇక్కడ సింబల్ అనమాట. సో ఆ విశ్రాంతి యొక్క లోతుల్ని చూడమంటున్నాడు కవి. అవి నీ వైపు చూస్తూ ఉంటాయంట. నువ్వు కనుక్కోవాలి ఆ లోతులు. నీ కవిత్వంలో ఆ లోతులు ప్రతిఫలించాలి అని చెప్తున్నాడు అనమాట. తర్వాతది కవిత్వానికి అనర్హం కానిది ఏది అని చెప్తూ తలుపు గొల్లెం గురించి ఇచ్చాడు, హారతి పళ్ళెం ఇచ్చాడు, గుర్రపు కళ్ళెం ఇచ్చాడు. సో ఇక్కడ మామూలుగా అరటి తొక్క అనేది ఓవరాల్ ప్రొటెక్షన్కి సంబంధించింది అయితే, తలుపు గొల్లెం మన ఇంటికి సంబంధించిందనమాట. ఇల్లు అంటే మనకు సంబంధించిన ఫ్యామిలీ. సో సమాజం నుంచి రక్షణ ఇచ్చేది ఒకటి ఉంటే, మీకు మీ వ్యక్తిగతంగా మీకు ఇచ్చే రక్షణ గురించి ఒకటి కావాలన్నమాట. దానికి తలుపు గొల్లెం అనేది అక్కడ ప్రత్యేక. అంటే మీకంటూ కొంత ప్రైవసీ ఉండాలి. ఆ ప్రైవసీ గురించి, ఈ ప్రైవసీకి సంబంధించి ఆధారపడతాయి కొన్ని. మీరు ఎంత గొప్పవాళ్ళైనా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది. అది లేకపోతే మీరు ప్రతిదానికి బహిరంగపరిచే వాళ్ళైతే ఒక రకమైన అనీజినెస్ ఉంటుంది అనమాట. అది అందులో నుంచి వచ్చిన కవిత్వం గురించి, సాహిత్యం గురించి చూడమంటున్నాడు కవి. తర్వాతది హారతి పళ్ళెము. మనము హారతి ఎప్పుడు ఇస్తాం? ఆ హారతి ఎప్పుడు ఇస్తామంటే, దేవునికి మనము మొత్తం పూజ అయిన తర్వాత ఒక పవిత్రమైన దానిగా ఈ హారతి ఇస్తామన్నమాట. ఆ పవిత్రతకి ప్రతీక అన్నమాట. సో ఒక కార్యక్రమం యొక్క ఆ పవిత్రతకి ఈ హారతి పళ్ళెం అనే సింబల్. తర్వాతది గుర్రపు కళ్ళెం. మనకి మన మనసు అనేది రకరకాల మంకీ మైండ్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా వరకు అలా చాలా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ మంకీ మైండ్ నుంచి మనల్ని పట్టే కళ్ళెం ఏదో కావాలి, మన మనసుని పట్టి ఉంచే కళ్ళెం ఏదో కావాలి.
అంటే మనం శరీరానికి తృప్తి ఉంటుంది కానీ మనసుకు తృప్తి ఉండదు. ఆ తృప్తిని మనం ఒక చోట వెతుక్కోవాలి. అవసరమైన చోట మనకు పగ్గాలు వేయాలి. ఆ కళ్ళెం అనేది దానికి సింబల్ అనమాట. ఇలాగా ఇవి మీ కవిత్వంలో చూపించాలి అని చెప్తున్నాడు అనమాట. ఏవి కవితకి అనర్హమైతే కాదు, శిల్పం అనర్ఘంగా ఉండాలి అంటాడనమాట. అవునవును, శిల్పం అనర్ఘం అంటే మనము ఎలా అంటే మనము ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు న్యూస్ పేపర్లో రాసినట్టుగా చెప్తే అది మన కవిత్వం కిందకి రాదు. మీరు ఇప్పటికీ చూస్తుంటారు, వస్తు కవిత్వంతో అంత్యప్రాసలతో కవిత్వాన్ని నింపేస్తూ ఉంటారు. అక్కడ కావాల్సింది శిల్పం. సో ఆ శిల్పం అనేది మీ కవిత్వంలో చాలా ముఖ్యము అని చెప్తున్నాడు అనమాట. శిల్పం లేని కవిత్వము మీకు వస్తు కవితా ప్రకటనలాగా ఉపయోగపడుతుంది అనమాట. అది కవిత్వం కిందకి శోభించదు. మనం కొన్ని కవిత్వాలు చూస్తూ ఉంటాం. మనకి ఆ కవిత్వాల్లో ఏమాత్రం అంత్యప్రాసలతో మాత్రమే నిండి ఉంటుంది, కానీ అందులో మీనింగ్ ఉండదన్నమాట. ఉదాహరణకి ఏదో పాత సినిమాలో ఒక కవిత్వం చూస్తుంటాం. నేను కవిని కాదన్నవాన్ని కత్తితో పొడుస్తా, నేను రచయిత్రిని కాదన్నవాన్ని రాయెట్టి కొడతా, ఇలాంటి ఏదో కవిత్వం ఉంటుందన్నమాట. సో అవి కవిత్వం కిందకి రాదు. ఎప్పుడైతే మనకు శిల్పం ఉంటుందో అప్పుడు అక్కడ ఒక కవిత్వం ఉంటుందన్నమాట. సరే, తర్వాత ఇంకా ఏమేమి ఉండాలంట? శిల్పం చూసుకోమంటున్నాడు. వస్తువులన్నీ ఏ వస్తువు తీసుకోవాలి అని చెప్తున్నాడు. మన కవిత్వం రాయడానికి అవసరం వస్తువు అంటే కంటెంట్. ఆ కంటెంట్ ఏముండాలో ఇక్కడి వరకు చెప్పారు. తర్వాత కంటెంట్తో పాటు అక్కడ శిల్పం ఒకటి కావాలన్నమాట. ఆ శిల్పం తర్వాత ఇంకేం కావాలంట? కవితావేశం ఉండాలి. సో కవితావేశం లేకుండా ఆ కవిక ఏమాత్రం రాణించలేడు. సో ఆ కవితావేశం కావాలంటున్నాడు. ఇంకేం కావాలంట? రసం కావాలంటున్నాడు అనమాట. ఈ రస నిర్దేశం అంటూ లేకపోతే, మనకు ఎమోషన్ అంటూ లేకపోతే ఏది పండదు. సినిమాల్లో అయినా సరే, కవిత్వంలో అయినా సరే, రచనల్లో అయినా సరే, ఆ ఎమోషన్, ఆ రసం ఇక్కడ చూడమంటున్నాడు అనమాట. సో ఆ రసాన్ని నిర్దేశించుకోమంటున్నాడు. అలా చూస్తూ ఉంటే అందులో శోభ అనేది కొంచెమన్నా కనిపించకపోదా నువ్వు వీటన్నిటిని బేస్ చేసుకుంటే అంటున్నాడు అనమాట. ఇంకా ఇలా రావాలంటే నీకేం ఉండాలంట? కళ్ళంటూ ఉంటే చూసి, అంటే నువ్వు నీ చుట్టుపక్కల జరుగుతున్న అంశాలని లేదా నీలో జరుగుతున్న అంశాలని నువ్వు చూడగలగాలి. కవి అనేవాడు ద్రష్ట అంటారనమాట. అక్కడ మిగతా వాళ్ళకు కనిపించని సున్నితమైన బంధాలు, సున్నితమైన ఎమోషన్స్ కూడా మీకు కనిపించాలన్నమాట. వాటిని చూడమంటున్నాడు. వాక్ అంటూ ఉంటే రాసి, మీకు ఆ వాక్కుని రాయడంలో అంటే మీకు అనిపించిన ఎమోషను అది మిగిలిన వాళ్ళల్లో వచ్చేలాగా మీరు అది రాయగలగాలి అంటున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు? మీ కవిత్వానికంట ప్రపంచం ఒక పద్మవ్యూహం అంటున్నాడు. పద్మవ్యూహము పురాణాల్లో అభిమన్యుడు చనిపోవడానికి కారణమైన ఒక వ్యూహం. ఆ పద్మవ్యూహంలో ఏం జరుగుతుంది అంటే, ప్రధానమైన యోధులందరినీ ఒక్కొక్క చోట ఆపేస్తూ వాళ్ళు టార్గెట్ చేసుకున్న పర్సన్ని అక్కడికి లోపలికి రానిచ్చి వాళ్ళని బయటికి పోనీయకుండా చేసి చంపడం అనమాట. సో అక్కడ మనకు పద్మవ్యూహం అనేది దేనికి ప్రత్యేక అంటే, మన ఎంతో నైపుణ్యం ఉండి ప్రవేశం తెలియాలి, బయటికి రావడం కూడా తెలియాలి. కవిత్వం అనేది మీకు ప్రారంభించడం చాలా తేలిక. మీరు అనుకున్నట్లుగా ప్రారంభిస్తారు, అనుకున్నట్లుగా చేస్తూ ఉంటారు. కానీ అక్కడి నుంచి బయటపడడం అంటే దానికి సంబంధించిన ఆ ఎండింగ్ అనేది మీకు అంత ఈజీగా రాదనమాట. అంటే కవిత్వం యొక్క ఎండింగ్ అని కాదు, కవిత్వం ఒక ఫైనల్ షేప్ తీసుకొని రావడం అనేది మీరు అర్జునుల్లా ఉంటేనే వస్తుందన్నమాట. అభిమన్యుల్లా ఉంటే ఆ వ్యూహము ఛేదించడం అంటే లోపల దాకా వెళ్ళడం తెలుస్తుంది, కానీ బయటికి రావడం తెలియదు. సో ఆ బయటికి రావడం కూడా తెలుసుకోండి. ఇలాగ చేస్తూ ఉంటే కవిత్వం అనేది మీకు ఎప్పటికీ తీరని దాహం, మీరు తాగుతూనే ఉంటారు, అంత గొప్పగా ఉంటుంది అని చెప్తాడనమాట కవి. సో అది ఈ రుక్కులకు సంబంధించిన మన ఈ వ్యాఖ్యానం అనమాట. ఇందులో మీకు ఒకవేళ కవిత్వం ఎలా చెప్పాడు అనే దగ్గరికి ఇంకా వస్తే, మీకు ఇక్కడ అంత్యప్రాసలు ఉన్నాయి. కుక్క పిల్ల, అగ్గు పిల్ల, సగ్గు పిల్ల. ఇందులో అలాగే అరటి ముక్క, అరటి తొక్క, బల్ల చెక్క, ఇవన్నీ కూడా అంత్యప్రాసలు అనమాట. తర్వాత అనర్ఘం, అనర్హం అవి. తర్వాత దేన్ని అన్ని అని, ఇవన్నీ అంత్యప్రాసలతో నింపాడనమాట. సో ఇవి మీరు ఇందులో చూడాల్సిన విషయాలు. సరే, మీకు తెలుగు లిటరేచర్కి సంబంధించి లేదా ఓవరాల్గా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి సంబంధించి గైడెన్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, కోచింగ్ క్లాసెస్ కానీ ఆన్లైన్లో లేదా ఫోన్లో కావాలనుకుంటే నా ఈమెయిల్ అనమాట ramachandru111@gmail.com. మళ్ళీ ఇంకొకసారి ramachandrudu111@gmail.com. ramachandru111@gmail.com.
ఈ ఈమెయిల్కి మీ యొక్క రిక్వైర్మెంట్స్ పెట్టండి. నా అర్హతలు వచ్చేసి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. అంతకుముందు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్కి చాలాసార్లు వెళ్ళాను. తర్వాత నేను ఢిల్లీలో శ్రీరామ్స్ ఐఏఎస్లోను, హైదరాబాద్ శ్రీ చైతన్య బోరబండ క్యాంపస్లోను తెలుగు లిటరేచర్ టీచ్ చేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మిగతా చాలా ప్రాంతాల్లో కూడా టీచ్ చేశాను. ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కింద అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.